హాయ్, ఐఎమ్ డాక్టర్ మహి భరద్వాజ్. కిడ్నీ ఫంక్షనింగ్ సరిగా లేదు అని చెప్పడానికి ఈ లక్షణాలు అయితే మీకు కనపడుతూ ఉంటాయి. దాంట్లో నెంబర్ 1 వచ్చేసి యూరిన్ బొబ్లీగా అండ్ ఫోమీగా రావడం, యూరిన్ ఎక్కువగా లేదా తక్కువగా రావడం అనేది ఫస్ట్ సిమ్టమ్. సెకండ్ సిమ్టమ్ వచ్చేసి మీకు డ్రైనెస్ అండ్ ఇచ్చింగ్, శరీరంలో టాక్సిన్స్ పెరగడం వలన, అది కిడ్నీ ఫిల్టరేషన్ సరిగా లేకపోవడం వలన అటు అనేమియా రావచ్చు. అలాగే బ్లడ్లో ఇన్ఫెక్షన్స్ వల్ల మీకు దురద విపరీతంగా వస్తుంది, శరీరం అంతా డ్రైనెస్గా అవుతా వస్తుంది. దీంతో పాటు మీకు స్వెల్లింగ్ అనేది వస్తూ ఉంటుంది, ఎందుకంటే కిడ్నీ ఎక్సెస్ ఫ్లూయిడ్స్ని ఫిల్టర్ చేయడం అనేది జరుగుతుంది. కిడ్నీ ఫెయిల్యూర్స్ కానీ కిడ్నీ అబ్నార్మాలిటీ ఉన్నప్పుడు అది స్టాప్ చేస్తుంది అనమాట. దానివల్ల శరీరంలో అత్యధికంగా యాంకిల్స్ అండ్ ఫీట్లలో ఎడమ అనేది వస్తుంది, అంటే స్వెల్లింగ్ అనేది వస్తూ ఉంటుంది. దీంతో పాటు కొంచెం దూరం నడుస్తూ ఉంటే ఆయాసం విపరీతంగా వస్తుంది, టేస్ట్ మారుతూ వస్తుంది, బరువు విపరీతంగా తగ్గుతూ వస్తుంది అనమాట. నాసియా అండ్ వామిటింగ్స్, అంటే శరీరం లోపల టాక్సిన్స్ పెరగడం వల్ల డైజెస్టివ్ సిస్టమ్ ఏదైతే ఉందో అబ్నార్మల్ అవుతుంది అనమాట. ఏది తిన్నా కూడా వామిటింగ్ అవుతా వస్తుంది, దాంతోపాటు వామిటింగ్ సెన్సేషన్ ఎప్పుడు ఉంటుంది. ఇలాంటి లక్షణాలు మీ లోపల కనపడ్డట్టయితే తప్పకుండా డాక్టర్ని కన్సల్ట్ చేయండి. హోమియోలో మంచి ట్రీట్మెంట్ అయితే ఉంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. మీతో పాటు మీ వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. కామెంట్ రూపంలో తప్పకుండా నాకు తెలియజేయండి.